హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చాలా కీలకం అని చెప్తూ ఉంటారు వైటమిన్ ఈ అని. వైటమిన్ ఈ ఇంటర్నల్గానే కాదు ఎక్స్టర్నల్గా కూడా నేను చెప్తూ ఉంటాను. జనరల్గా తేనెతో మిక్స్ చేసి గ్లిజరిన్తో మిక్స్ చేసి స్కిన్ గ్లో పెరగడానికి. మరి ఇంటేక్ విటమిన్ ఈ ఎందులో దొరుకుతుంది, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, కొంచెం వివరంగా చెప్పాలి నాన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి. విటమిన్ ఈ ఇవియాన్ పేరుతో లిబరల్గా దొరుకుతుంది. ఇవియాన్ పేరుతో ఇవియాన్ ప్రకృతిలో వచ్చే సోయాబీన్, ఎలివెరా వంటి వాటిలో కూడా దొరుకుతుంది. ఈ ముఖ్యంగా చెట్లు తాలూకా ఆయిల్స్, మొక్కల నుంచి వచ్చే ఆయిల్స్ నుంచి, ఉదాహరణకి సోయాబీన్ ఆయిల్, రైస్ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ లో కూడా దొరుకుతుంది. వెజిటబుల్స్ నుంచి ఎక్కువ వస్తుంది విటమిన్ ఈ ఉంటుంది. అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వచ్చే వాటిలో కూడా ఉంటుంది విటమిన్ ఈ. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఎక్కువగా విటమిన్స్ చెట్ల నుంచి వాడుతున్నారు. ఉదాహరణకి ఎలోవేరా. ఇది ఉపయోగాలు ఓ 10 పైన ఉంటాయి. ఆ 10 ఏమిటి ముఖ్యంగా చర్మ గ్రోత్ అంతా తెలిసి చెప్పక్కర్లేదు. కాంతి కావాలంటే, నిగనిగడాలంటే, డ్రైనెస్ పోవాలంటే, మాయిశ్చర్గా ఉండాలంటే అందులో అదే డిపెండ్ అవుతున్నారు. కాబట్టి అది ఒక సైడ్ ఉంచండి అని తెలిసింది. తెలియకన్నా మరి 10 రకాలు ఉన్నాయి. ఉదాహరణకి మూవ్మెంట్ లో నర్వస్ పనిచేస్తుంది. ఎటాక్సియా అంటే పార్కిన్సన్స్ లాగా ఇతర నల్లేడు, అక్కడ కూడా విటమిన్ పనిచేస్తుంది. 2 ఓల్డ్ ఏజ్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్ హెల్ప్ చేస్తుంది. సెల్ డీజనరేషన్ కాబట్టి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇథ్రోజిన్స్ ముఖ్యంగా రక్త ప్రసరణ ఆగిపోయి, బ్లడ్ వెసల్స్ ముదిరిపోయి బీపీ రావడానికి అవకాశం ఉంటాయి కదా, అవన్నీ కూడా విటమిన్ సఫిషియెంట్ గా ఉంటే కూడా కాపాడుతుంది. అలాగే ఇథ్రోజిన్స్ కాకుండా లేడీస్ రిప్రొడక్టివ్ ఏజ్ లో కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా డిస్మెనరీలో నొప్పి రాకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. మనం అంటే ఆహారం రూపంలోనే తీసుకోవాలి. టాబ్లెట్స్ కూడా మింగొచ్చా విటమిన్ ఏ? అది కూడా మింగొచ్చు. విటమిన్ ఏ స్కిన్ లో వేస్తున్నాం తెలుసు, కానీ తెలియదు. అవును, నాకు తెలిసింది కూడా నేను అదే చెప్తుంటాను కదా. వీటిలో మిక్స్ చేస్తే చాలా గ్లో ఉంటది, మాయిశ్చరైజ్ చేస్తుంది. 2 కానీ 3 కానీ 2 నెలలు వేస్తే క్లోజ్. అన్ని రకాల ఆహారంలో ఉంటుంది. విడది చెప్పగలరు. కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తక్కువ ఉంటుంది. అన్నిటి ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉపయోగాలు గుర్తుపెట్టుకొని నర్వస్ మీద, స్కిన్ మీద, హార్ట్ వెసల్స్ మీద, కిడ్నీస్ మీద, ముఖ్యంగా ఎంజైమ్స్ జీర్ణశక్తి మీద పనిచేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా లివర్, కొలెస్ట్రాల్ అంటాం కదా, వాటి ద్వారా ఉపయోగపడి ఈజీగా ఫ్యాట్స్ డైజెస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ ఈజీగా ఫ్యాట్స్ అవి మనకి ఇదేటప్పుడు డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. రాస్బెర్రీ, ఆలివ్ ఆయిల్, ఇది చెప్తున్నా. అన్ని రకాల ఆయిల్స్ ఉంది. అన్ని ఆయిల్స్ వాడడం కానీ కొన్ని రకాల ఆలివ్ ఆయిల్ లో కూడా వైటమిన్ ఈ ఉంది. ఒంటికి వేరే ఆయిల్ వేరు, ఒంటికి రాసే ఆయిల్స్ వేరు. అవును, మనం ఆలివ్ ఆయిల్, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిదా, నువ్వుల నూనె మంచిదా, ఇవి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆహార వంటలకు ఉపయోగం వేరే చెప్పొచ్చు, కానీ ఇక్కడ అన్ని రకాల ఆయిల్స్ కూడా ఉపయోగపడతాయి. ఆవా నూనె, గ్రౌండ్ నట్ నూనె. మన గ్రౌండ్ నట్ మన ఆంధ్రాలో వాడడం, కోకోనట్ వాటర్, నీరు తెలుగులో కానీ కేరళలో ఎక్కువ వండుతారు. అవును, కోకోనట్ ఆయిల్. అది అక్కడ ఆరోగ్యం కూడా నమ్ముతారు. మనం లేవు, మనకి రుచి పడదు. ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా విటమిన్ ఈ తెలియకుండా మన బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జనాలకి ఏజింగ్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది అని అంటున్నారు చూడండి. అది మరి పట్టేస్తుంది మన వాళ్ళకి. ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సెల్ తో ఆక్సిడెంట్ తో పాటు డీజనరేషన్ కాపాడుతుంది. అదే దీని హెల్ప్ ఏంటంటే నర్వస్ పనిచేసినప్పుడు నన్ను నడకర కరెక్ట్ ఉంచి అటాక్స్ రాకుండా, పార్కిన్సన్స్ రాకుండా సిమ్టమ్స్ రాగలుగుతుంది. మరి ఎగ్జాంపుల్ హార్ట్ చెప్పాను, లెసర్ చెప్పాను, స్కిన్ చెప్పాను. ముఖ్యంగా లేడీస్ కి రిప్రొడక్టివ్ ముఖ్యం. మెన్ గట్టు నొప్పి బాధపడతారు. మెన్సెస్ రావడంలో కరెక్ట్ చేస్తుంది. వచ్చి నొప్పి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. తగ్గడానికి, నొప్పి తగ్గడానికి ఇది మంచి మందు. అందులో కూడా ఉంటుంది. మనం మెఫ్టాస్ ప్లస్ వాడుతున్నాం. మెఫ్టాస్ ప్లస్ తో ఒక విటమిన్ కూడా యాడ్ చేస్తే ఇంకా వేగం తగ్గుతుంది. ఓకే, ఇలా రకరకాల పీరియడ్స్ లో వచ్చే పెయిన్ కి అంటే రిప్రొడక్టివ్ లో కూడా, సంతానోత్పత్తిలో కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు నడకలో కానీ, స్ట్రెంత్లో కానీ, మూమెంట్ జాయినింగ్లో కానీ, ఎప్పుడైతే ఆర్సిల్స్ కేరు, కార్టిజన్ కేర్ అంటున్నాం కదా, వాటికి కూడా మందు వాడమని చెప్తున్నాం. అక్కడ కూడా దీని ఎఫెక్ట్ ఉండి స్ట్రెంత్ చేస్తుంది జాయింట్స్లో కూడా. సో కాలు, చేతులు, మజిల్స్, కండరాలు, వెసల్స్, అన్నిటికీ నర్వస్ చేసినప్పుడు దీని పాత్ర ఏంటంటే ఏ ఒక్క దాంట్లో చెప్పలేము, అన్నింటిలోనే ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్స్లో ఎక్కువ ఉంటుంది. ఆయిల్స్ కూడా మనం వంటలో వాడతామా, విడిగా వాడతామా, తాగుతామని కాదు. రుచి లేకపోయినా వాడితే అవి కూడా ఉపయోగమే. ఈ రకంగా డెవలప్ చేసుకుంటే ఇంకా డౌట్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం లైవ్ పెడుతున్నాం కదా, ప్రతి రోజు 2 to 5 లైవ్ కి అటెండ్ అయిపోండి. ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను, అడగమని కూడా
కోరుతున్నాను. ఏం డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తాను. నేను మా డాక్టర్ నాన్న అని మేము ప్రతిరోజు చేసిన 2 to 5 లైవ్కి వచ్చేసేయండి. బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి సందేహాలున్నా షేర్ చేయండి. అక్కడ మీరు అడగచ్చు. మిగతా క్వశ్చన్స్ కూడా ఈలోగా రెడీ చేసేసుకొని కలుద్దాం అయితే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే.